ఒకవేళ ఆ విధంగా జరిగి ఉంటే మాత్రం శేఖర్ భాష ఇవాళ జీరో అయి ఉండేటోడు అని అంటే అలా ఏమి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన మీదకి రానంత అసలు యాక్చువల్గా మీరు కొట్టలేదని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కుట్టలేదని. ఇంకొకసారి కూడా ఇప్పుడు మీకు తెలిసింది ఇది, ఈవిడ తర్వాత కూడా ఇట్లాగే అటెంప్ట్ చేసింది నా మీద. ఎలా, నేను ఒక ఇంటర్వ్యూ అయిపోయి దిగుతున్నాను, అది అరౌండ్ రాత్రి 11-11:30 ఆ టైంలో. మెట్లు దిగుతున్నప్పుడు ఆవిడ అక్కడే కాపు కాస్తుంది, ఇది రాత్రి 11:30-12 మధ్యలో. ఓకే. కాపు కాసి చెప్పులు పట్టుకుంది, ఇట్లా 2 చేతులతో చెప్పులు పట్టుకొని ఇట్లా మీదకి వచ్చి ఇట్లా ఎసరిపోయింది, దోశ. అంటే అది కూడా తప్పు. మీడియాలో కాకుండా మీ పైన బయట కూడా చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసేది. చెప్పుతో కొట్టడమే కాకుండా అంటే వాళ్ళ మనుషులు కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆడావిడ కదా, మరి ఏమన్నా చేస్తే కొడితేనో లేకపోతే ఏదైనా అవుతుందని చెప్పి, లేకపోతే అదే ప్లాన్ అనుకుంటా, ముందుగా రెచ్చగొట్టి గొడవ పెట్టుకొని నన్ను కొట్టించడం కోసం ఏదో మొత్తానికి. సో అర్ధరాత్రి 12 గంటలకి ఆవిడకి ఒక టీవీ ఛానల్ మెట్ల మీద ఏంటండి ఆవిడకి పని, అప్పటిదాకా వచ్చి పెద్ద పెద్ద గొడవ చేసి వెళ్ళిపోయినట్టుగా నటించి అక్కడ కూర్చొని దాక్కొని మీద పడింది, ఒక్క తోపు దోశ కింద పడింది. తర్వాత వాళ్ళు వచ్చేసారు, ఎవరు కొట్టిరా వాళ్ళు ఎవరైనా వచ్చారు, అయింది కదా హాస్పిటల్లో ఏజ్ అయినా నాకు ఇక్కడ కొంచెం టేర్ అయింది. సో అదే అన్నా, ఇప్పుడు మన మీదకి వస్తే అది ఆత్మరక్షణ అవుతుంది, మనమే ఫస్ట్ దాడి చేస్తే తప్పు అవుతుంది.